నిజంగా నీ కూతురు రాహుల్ని చేసుకుని ఉంటే కనుక నీ కూతుర్ని చంపేసేదానివా? తను నాకు నచ్చలేదు సార్. నచ్చకపోవటం కాదు, చంపేస్తానని అన్నావు, చంపేస్తావా? లేదు కదా, మామూలు జాబ్ అలాంటివి ఏమీ లేదు. అలా బెదిరించావు అంతే, అంతేనా? బెదిరించాను. మీ అమ్మాయిని అమ్మేసి అమ్మ మా అమ్మ ఏదైనా చేసేస్తుందేమో, ప్రెగ్నెన్సీ తీయించేస్తుందేమో అని ఆవిడ నువ్వు చెప్పినట్టు ఆడుతుంది తోలు బొమ్మలాగా. ఫర్ రాహుల్ ఈజ్ ట్రూవా? నిజమైన లవ్ మీ ఇద్దరిది? ట్రూ లవ్ సార్. మరి ఎందుకమ్మా అంత నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ? ఏంటమ్మా ప్రాణాలు పోయేది? ఏం చేస్తుంది ఆవిడ? కూడా అసలు నువ్వు ఎక్కడ ఏం చెప్పొద్దు రాహుల్కి చెప్పాలి కదా, మా అమ్మ ఇలా బెదిరించి బలవంతంగా వేరే వాడికి కట్టబెడుతుంది, వాడి దగ్గర అదొక లేదు. అసలు కలవలేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు సార్. నేను ఆ షన్నుతో మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి అసలు నేను ఎక్కడికి వెళ్ళలేవలేదు. అంతే అనుకున్నావు? లేదంటే అమ్మ మాట విని షన్నుని చేసుకుని తర్వాత షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోదాం అనుకున్నావు? నువ్వు కూడా ఏమన్నా నాటకం అనుకున్నావు? లేదు సార్, అసలు నాకు ఏం తెలియదు సార్. అసలు షన్నుని చూసి కదా అనుకున్నట్టుగానే షన్ను ఒక బక్రా అయ్యి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకో, నిజంగా ఆ మ్యారేజ్ లో నువ్వు కంటిన్యూ అవుతావా? షన్ను గుడ్ బై చెప్పి రాహుల్ తెలిపోతావా? నీది నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక షన్ను గుడ్ బై చెప్తావు నువ్వు కూడా. మరి సో నువ్వు కూడా అమ్మ ఒక దారిలో వెళ్తే కనుక నువ్వు సెకండ్ దారిలో వెళ్ళావు అంతే. బయటపడడానికి ఇతను ఒక పాములాగా వాడుకోబోయావు నువ్వు. ఇద్దరిని బక్రా చేసావు. స్వచ్ఛంగా ప్రేమించినటువంటి ఒకరిని రాహుల్ని ఇంతకాలం బట్టి ప్రేమ ప్రేమ అని చెప్పి చేసిన ఒకరిని బక్రా చేసావు, ఇంకోటి ఏమో వచ్చి డబ్బుల గురించి మీ అమ్మ బక్రా చేసింది. పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాటకం ఆడింది. ఎందుకు నాటకం ఆడిందో మా అమ్మ నాటకం ఆడిందండి, కరెక్టేనండి, నేను ప్రాణభయంతో మా అమ్మ ఆడినట్టుగా నేను ఆడానండి అంటే అంతవరకు ఓకే. నువ్వు ఎక్కడి దాకా వచ్చినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి కదమ్మా. పెళ్లి అయిపోయి ఉంటే షన్ను లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే సరే ఎవరిదో సార్ కడుపు తీయించేస్తాను సార్, అమ్మాయి అయితే నాకు నచ్చింది సార్, నేను చేసేసుకుంటాను అనే బ్యాచ్ కూడా ఉన్నారు. అలా చేసేసుకుని ఉంటే కనుక షన్ను అనేటటువంటి వీడు ఎదురు కట్నం ఇచ్చో లేదంటే పెళ్లి ఖర్చులకి ఇచ్చి తర్వాత నువ్వు రాహుల్ తెలిపి ఉంటే ఏముంది, అప్పుడు కూడా కేసులు ఫైల్ చేసి కాంపెన్సేషన్ వసూలు చేసేవాళ్ళు, ఫాల్స్ కేసులు వేసి. ఇప్పుడే పద్ధతిలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయావు. అప్పుడైనా నువ్వు పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ అడగొచ్చు తెలుసా? మా అమ్మ ఇట్లా బెదిరిస్తుందండి, అతను కాదు ప్రెగ్నెంట్కి కారణం అని. నువ్వు పోలీసుల దగ్గర ప్రొటెక్షన్ తీసుకోవాలా? అక్కడ డ్రామా ఆడేశారు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం నాశనం అయ్యేది తెలుసా? మా అమ్మ బెదిరించింది మేడం, అసలు నువ్వు చెప్పొద్దు, ఎక్కడ చెప్పినావు అంటే నీ బిడ్డను చంపేస్తా అది అని చెప్పారు. సరే రాహుల్ ఎంతవరకు తెలిసి తల్లి కూతురుల నాటకం? ఓకే, కూతురుది తక్కువ నాటకం, తల్లిది పెద్ద నాటకం, కానీ వీళ్ళ నాటకం తెలుసా నీకు? ఇది అంతా జరుగుతుందని ఆ అమ్మాయి ఫోన్ కాంటాక్ట్లో ఇన్ని రోజులు బట్టి లేదంటే ఆ అమ్మాయి ఉందా పోయిందా అన్నది నువ్వు ఎప్పుడు ఎతకలేదు, ఇంటికి వెళ్ళి చూడలేదా? నేను వెతికేవాడిని సార్, కానీ వీళ్ళ మమ్మీనే రానిచ్చేది కాదు నన్ను. ఎవరన్నా బయటకు వచ్చినా కూడా నీకే ట్రబుల్ చేస్తానని బెదిరించేది. థ్రెట్ చేసేదా? నిన్ను థ్రెట్ చేసేది? మళ్ళీ నా లైఫ్ మీద ఏమన్నా పడుతుందేమో ఇబ్బంది అని నేను కూడా వెళ్ళేవాడిని కాదు. ట్రై చేశాను, వేరే నెంబర్తో కూడా కాల్ చేశాను, కానీ ఫోన్ లేపేది కాదు, బ్లాక్ చేసేది. సరే, ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా నిత్యాన్ని ఇష్టపడుతున్నావా? దానికి ప్రెగ్నెన్సీ కారణం నేనే కాబట్టి నేనే ఇష్టపడుతున్నాను సార్. ఏమా నువ్వు చేసుకుంటావా అతన్ని? చేసుకుంటాము. అది కదా, ఇద్దరిని కలిపి చంపేస్తుందేమో ఈవిడ. ఇప్పుడు భయం లేదా మీకు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొద్దిగా ధైర్యం ఉంది సార్. బయట అంటే అప్పుడు భయపడేవాడిని, కానీ మీరు ఇప్పుడు ఉన్నారు కదా సార్, మీ ముందు చంపేస్తుంది ఆయన. తర్వాత చంపితే పర్లేదా? తర్వాత చంపితే ఇప్పుడు ఏముంది, అట్లా ఏముండదండి. పోన్లే, మమ్మల్ని చూసి ధైర్యం వచ్చిందని అంటున్నావు. ఏమో మరి ఏమ్మా, ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా? నువ్వు చేసినటువంటి పాపం పని ఏంటన్నది మీకు అర్థమైందా? మిమ్మల్ని నిత్య తల్లి గారు, మీ వారెక్కడమ్మా? మా వారు లేరండి. చనిపోయారా? నువ్వు ఉన్నావుగా అందరికి కలిపి. చనిపోయారా, వెళ్ళిపోయారా, చచ్చిపోయారా, చంపేసావా? చనిపోయారు. మనకు చంపేయటం అలవాటేగా సార్, మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు నాకు. అట్లాగే నాన్న, ఆగండి సార్. విన్నారు కదా సార్ వాళ్ళ గురించి. ఏం లేదు మేడం, ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మనం అనుకోవాలి. చాలా క్లియర్ కట్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాము. అంటే ఏంటంటే మ్యాట్రిమోనీలోని కొన్ని సంబంధాలు చూసేసి అందులో ఉండేటటువంటి కొన్ని అంశాలు బ్లైండ్గా నమ్మేసి ఫోటో బాగుంది కదా, వీడియో బాగుంది కదా అని చెప్పి అక్కడి వరకు వెళ్ళిపోయిన తర్వాత పూర్వాపరాలు తెలుసుకోకుండా, ఇది మరీ అన్యాయం. అంటే మ్యాట్రిమోనీలో చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళన్నీ ఇలా ఉంటాయని మనం అనం, కానీ మ్యాట్రిమోనీలో ఒక ఫోటో చూసిన తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్ల పెళ్లి చూపులకు కూర్చోకుండా మంచమే పడుకుని దుప్పటి కప్పుకున్న మనకు అనుమానం రాలేదంటే మాకే నమ్మకం కలగట్లేదు. చూసేటటువంటి ప్రేక్షకులకి ఎక్కడ నమ్మకం వస్తుంది? మరీ ఇంత పిచ్చా? మ్యాట్రిమోనీలో కాదు సార్, మా బ్రదర్ ద్వారా వీళ్ళ ఫోటో వచ్చింది నా కాడికి. మా బ్రదర్ ద్వారా ఓకే, ఎక్కడి నుంచి ది థింగ్ ఇస్ ఏంటంటే అదే ఫ్యామిలీ గుడ్ అని అనుకున్నారు, పోనీ అక్కడి వరకు బాగానే ఉంది. సింపుల్ లాజిక్ కదా. కూర్చోవలసినటువంటి అమ్మాయి పడుకుని ఎందుకు ఉంటుంది, దుప్పటి ఎందుకు కప్పుకుంటుంది? దానికి కలిగినటువంటి కారణాలు నమ్మబుద్ధి అవుతుందా లేదా? అంటే బేసికలీ ఏంటంటే సరే, ఈరోజు నిజంగా షన్ను అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు బట్టకట్టి బయటపడ్డావు. నిజంగా సొంత కూతురునే తప్పుడు ప్రేమని తప్పుడు పెళ్లి చేసుకుంటానంటే కనుక చంపేస్తాననేటటువంటి ఈవిడ రేపొద్దు నిన్నేమన్నా చెప్పేసి నువ్వు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నీ అన్నలో విషం కలిపి నిన్ను చంపేసి ఆ రాహుల్ గడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాక్సిమం అట్లానే ఉన్నారు సార్ వాళ్ళు. సో నేనేమంటున్నానంటే కనుక ఈరోజు ఈ వేదిక ఉంది కాబట్టి, ఇంత ఎంక్వైరీ జరిగింది కాబట్టి రాహుల్ని ఎతుకు పట్టుకోవటానికి వీళ్ళకి తలప్రాణం తోక్కొచ్చింది. ఇక్కడ ఉన్న టీంకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు కాబట్టి వీళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు.
మనం డిఎన్ఏ టెస్ట్కి డైరెక్ట్గా డాక్టర్స్ ఫోన్ చేసి మేడం ద్వారా పిటిషన్ వేద్దాం అనుకున్నాం కాబట్టి వీళ్ళు ఆ ఫోన్ కాల్ వద్దు సార్ అని అడ్డుపడ్డారే కానీ అసలు సిసలైనటువంటి కథ రాహుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడన్నది అది ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు, ఎప్పటికీ నిజం ఒప్పుకునేవారు. ఇంకా ఇలాగే బుకాయించేవారు, నీ మీద నానా కేసులు పెట్టుండేవారు, నీ జీవితం నాశనం చేస్తుండే. పెళ్లి చేసుకుంటావా లేదా అనేది వేరే విషయం, నువ్వు తాళి కడితేనే పెళ్ళి అవుతుంది, కట్టకపోతే పెళ్ళి అవ్వదు. కానీ ఇలాంటి వాళ్ళు ఏ లెవెల్ వరకన్నా వెళ్ళి ఎన్ని కేసులన్నా పెడతారు. ఎందుకంటే ఇక్కడ తల్లి ప్రమేయం ప్రధానంగా ఉన్నా కూడా భయపడేటటువంటి కూతురు ప్రమేయం కూడా ఇక్కడ ఉంది. అంత భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయి బలవంతంగా అడుగు తీసి బయటకు వేస్తే కనుక ఈవిడ జైల్లో ఉంటుంది. కానీ ఈవిడ భయపెట్టడం, ఆ అమ్మాయి తలాడించడం, ఇద్దరి చేతుల్లో నువ్వు కంప్లీట్గా నలిగిపోయి ఉండేవాడు. నిజంగా నువ్వు ఈరోజు అదృష్టవంతుడు. రాహుల్ నిజంగా ఐ అప్రిషియేట్ యూ రాహుల్. ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను అంటే, మా వాళ్ళు వచ్చి నీతో మాట్లాడగానే వెంటనే నువ్వు వచ్చావు. అంటే నీ ప్రేమను గెలిపించుకోవటానికి రావటం ఒకటే కాకుండానే షన్ను అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడటానికి, అతని పరువు కాపాడటానికి, అతని కుటుంబాన్ని కాపాడటానికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇటువంటి డయాగ్నోస్టిక్ ఇలాంటి డైలమా వచ్చినప్పుడు నీలాంటి కుర్రోళ్ళు దూరంగా ఉంటారు. ఎందుకు అక్కడికి వచ్చి నేను కూర్చోవటం ఏంటి, ఎవరి కడుపో నేను తేల్చుకోవటం ఏంటి, అసహ్యంగా ఉంది, నన్ను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి అమ్మాయి నాకెందుకు, ఆ ప్రేమ అక్కర్లేదు గేమ్ అక్కర్లేదు అని నువ్వు తప్పించుకుని ఉండొచ్చు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఇక్కడ మొత్తం కీలకమైనటువంటి ఈ దశలో ప్రధానంగా ఈ ముడి ఎప్పేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. అయితే నేను ఇంత మంచి వ్యక్తికి అని నిన్ను ఎందుకు కొనియాడుతున్నాను, నిన్ను పొగుడుతున్నాను అంటే కనుక ఇంత మంచితనం చేతకాంతనం అవ్వకూడదు. ఇప్పుడు ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే రియలైజేషన్ అనేటటువంటిది వీళ్ళిద్దరిలో ఎంతవరకు వచ్చిందనేది మనకి లెక్క తేలాలి రాహుల్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నిన్ను చంపేస్తానని అంటే అది వాళ్ళమ్మ. ఎక్కడికి పోలేరు మీరిద్దరు. తండ్రి లేకపోవడంతో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవిడ గుప్పిట్లోనే ఆ అమ్మాయి పెరిగింది. ఆ అమ్మాయి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దానికి మించినటువంటి ప్రపంచం ఈ అమ్మాయికి తెలీదు. ఇక్కడ ఏంటంటే ప్రేమ వర్సెస్ తల్లి దగ్గర ఉండేటటువంటి భయానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ అనమాట ఇది. సో నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆ అమ్మాయితో కలిసావు, ఆ కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రి అనేది నువ్వు ఒప్పుకున్నావు, ఆ అమ్మాయి కూడా ఈరోజు ఒప్పుకున్నాడు. అందులో కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరిలో ఒక పరివర్తన వచ్చి నిజమైనటువంటిది ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిలో ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది. తల్లి అంటే కనుక నాకు ఎటువంటి భయము లేదు, తల్లి ఎన్ని థ్రెట్స్ ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, నిన్ను అమ్మాయిని ఎంత హింస పెట్టినా కూడా జీవితాంతం నేను రాహుల్ని వదలను అనేటటువంటి నమ్మకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మాట ఆ అమ్మాయి గొంతులోంచి వినిపిస్తేనే నువ్వు ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకోవచ్చు అనమాట. అంటే కేవలం ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు, ఆవిడ వచ్చి నన్ను చంపేసినా పర్లేదు, ఆవిడని ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని చంపేసినా పర్లేదు, నేను పెళ్లి చేసేసుకుంటానంటే కనుక నీకు ఒక అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నీ జీవితాన్ని రిస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అర్థమైంది కదా నాన్న. ఇప్పుడు ఏమంది ఇందాక, నిత్య మంచి అమ్మాయే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒప్పుకుంది. ఎప్పుడు ఒప్పుకుంది? నువ్వు కనిపించకుండా నువ్వు ఇక్కడ రాకపోతే నిత్య కూడా ఒప్పుకోదు. ఎప్పుడైతే మనం ఫోన్ కాల్ చేస్తామో అదిగో రాహుల్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకుందో, ఎప్పుడైతే వాళ్ళ తల్లి లేసిన తర్వాత అప్పుడు నిత్య అంది అవునండి అతనే నా లవరు, నా కడుపులో. అప్పటి వరకు ఏమంది, షన్నువే నా కడుపు చేసినవాడు, షన్నువే అని చెప్పి 1 గంటన్నర పాటు వాదించింది ఆ అమ్మాయి. సో నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నిత్య అనేటటువంటి ఈ అమ్మాయి మంచిదయ్యి, ఈ అమ్మాయి ప్రేమ నిజమైనా కూడా ఒక భయం గుప్పెట్లో ఆ తల్లి ఒక టెర్రరిజము, ఒక శాడిజం అనేటటువంటి దాంట్లో పెరిగినటువంటి ఒక ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయిలో పూర్తి స్థాయి పరివర్తన వస్తే కనుక మీరు భార్యాభర్తలుగా ముందుకెళ్ళాలి. లేదు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా, నీకు ఎటువంటి ప్రాణహాని ఉన్నా అనేటటువంటి భయం ఉన్నా కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఆడినట్టు నాటకానికి వాళ్ళే ధ్వంసం అవుతారు, మనం ఏం చేయలేం.